రికార్డింగ్ నంబర్ 11. శంఖారావంలో సెకండ్ చాప్టర్ అయిన సాంఖ్యయోగం చదువుకోబోతున్నాం ఇప్పుడు. భగవద్గీతలో యుద్ధమునకు భయపడి విషాదము చెందిన అర్జునుడు స్వధర్మమునకు భయపడిన సంసార జీవికి చిహ్నము. ఇందు యుద్ధమనగా యుద్ధ విషయం ఒక్కటే కాదు. అర్జునుడు క్షత్రియుడు, దుష్ట శిక్షణము అతనికి స్వధర్మము. అట్లే ఏ వృత్తి ఎందున్నవానికైనను వాని స్వధర్మాచరణము ముఖ్యము. అది చేయని నాడు జీవి ధర్మభ్రష్టుడగును. స్వధర్మాచరణము నుండి విముఖత జీవులకేల కలుగును అని అడుగుతున్నారు. దీనికి కారణము భగవద్గీతలో చక్కగా ప్రతిపాదింపబడినది. ఇష్టాయిష్టములే దీనికి కారణము. అవి రాగద్వేషములపై ఆధారపడి ఉండును. నావారు పైవారు అను భేదముచే రాగద్వేషములు ఉత్పన్నమగును. స్వపరభేదము మనస్సుచే ఆరోపింపబడును. కనుక మనస్సు వీనికి కారణము. మనస్సునకు చాంచల్యము సహజము. జీవుడు నిశ్చలత్వం పొందవలెను అన్నచో మనస్సు యొక్క బంధము నుండి విమోచనము పొందవలెను. దాని కొరకై మనస్సు లీనమగు నేర్పరితనమును ఆర్జించుకొనవలెను. ఇదియే యోగము. యోగ మార్గమును ఉపదేశించుటకు ముందు కృష్ణుడు అర్జునుని మనస్సునకు ఏర్పడిన ప్రస్తుత సమస్యను పరిష్కరింప పూనుకొనెను. ఈ సమస్యయే మృత్యుభీతి, అనగా తన బంధువులు మరణింతురను భయము. ఈ భయము వలన అర్జునుడు స్వధర్మభ్రష్టుడు కాకుండా కాపాడుటయే కృష్ణుని జగద్గురుత్వము. అర్జునునకు గల ఈ మృత్యుభీతిని పోగొట్టవలెనన్నచో మృత్యువు యొక్క నిజస్వరూపమును అర్జునునకు మొదట బోధింపవలెను. 2వ అధ్యాయమగు సాంఖ్యయోగమున ఈ ఉపదేశముతోనే భగవానుని గీతోపదేశము ఆరంభమగును. పరిష్కారములు అనే హెడ్డింగ్ అన్నమాట. 2వ అధ్యాయంలోనే పరిష్కారములు. తన ఆవేగమును సమర్థించుకొనుటకు అర్జునుడు పలికినవన్నీయు మంచి మాటలే, కానీ ధర్మము సూక్ష్మస్వరూపము. కోపము, దుఃఖము, జాలి మనస్సును ఆవేశించినప్పుడు కలిగిన భావములు ధర్మముల వలె కనిపించును. అది భావావేశమే కానీ ధర్మము కాదు. ప్రశాంత చిత్తునకు తప్ప ధర్మ మార్గము స్ఫురింపదు. ధర్మమాచరించినప్పుడు సుఖము, తృప్తి, కర్మబంధ విమోచనము కలుగవలను గాని విషాదము, అశాంతి, కంపరము కాదు. జననము, మరణము మానవుని చేతిలోనివి కావని మొదటి ఉపదేశము. తాను యుద్ధము చేయుట వలన బంధువులు చనిపోదురని అర్జునుడు తలచెను. అనగా వారి మరణమునకు తాను కారణమగుదునని భ్రమపడెను. 1000 సంవత్సరముల కిందట అర్జునుడు గాని బంధువులు గాని పుట్టి ఉండలేదు అనగా లేరు. అటుపైన 1000 సంవత్సరముల తర్వాత వారెవ్వరూ ఉండరు. ఈ అంశము జరుగుటకు అర్జునుడు యుద్ధము చేయనక్కరలేదు. కనుక ఎవరి జన్మమునకు మరణమునకు అర్జునుడు బాధ్యుడు కాదు. ఇది మొదటి కృష్ణుని ఉపదేశము. యుద్ధము మంచిది కాదని రుజువు చేయుటకు అర్జునుడు ఒక కారణము చెప్పెను. యుద్ధము వలన అనేకులు మరణింతురు కనుక, హింసాకాండ కనుక అది మంచిది కాదని అర్జునుని వాదము. అర్జునుడు పూర్వమెన్నో యుద్ధములు చేసి శత్రు సంహారమునర్చి విజయము, కీర్తి గడించుకొన్నవాడు. ఆ సందర్భములలో ఎప్పుడునూ యుద్ధము హింస అని అతనికి స్ఫురింపలేదు. తన చుట్టములతో యుద్ధము జరగవలసి వచ్చినప్పుడు మాత్రమే స్ఫురించినది. తన వారికి ఒక ధర్మము, పరులకు మరి ఒక ధర్మము. దీనినే శ్రీకృష్ణుడు క్షుద్రము, హృదయ దౌర్బల్యము అని ఎత్తి చూపెను. అర్జునుడు చెప్పినవి మంచి మాటలే అయినను ఈ క్షుద్రత్వముచే కలుషితములైనవి. మరియు శోక సంవేగమొందిన మనస్సుచే అర్జునునకు కలిగిన దయ అస్థానపతితము. ఈ పరిస్థితులలోని ధర్మాధర్మములను బట్టి కర్తవ్య నిర్ణయము జరగవలెను కానీ వ్యక్తులకు కలిగిన కామక్రోధములను బట్టి కాదు. అధర్మము నణచి ధర్మమును స్థాపించుట
పరిపాలకుని కర్తవ్యము. ఆ ప్రయత్నమున ఒక్కొక్కప్పుడు యుద్ధం ఆవశ్యకమగును. అది ఏ ధర్మయుద్ధము. దానిని ఆచరించుట కన్నా క్షత్రియునకు శ్రేయస్సు ఉండబోదు. అట్టి యుద్ధమున చనిపోయినను ఆ మృత్యువు స్వర్గద్వారమగును గాని మృత్యుద్వారము కాదు. కౌరవుల ధర్మపరులై మాయాద్యూతమున పాండవులను ఓడించి రాజ్యం అపహరించిరి. నియమ పరిపాలనము సక్రమముగా చేసిన పాండవులకు రాజ్యభాగము తిరిగి ఇచ్చివేయుదుమని చెప్పి కూడా వారు అన్యాయమునకు పాల్పడిరి. దానిని దమించుటకు కలిగిన యుద్ధము ధర్మయుద్ధమే. అందు అర్జునుడు ధర్మమును స్థాపించు మార్గమున తన నిర్ణయము చేసుకొని కర్తవ్యం ఆచరింపవలను కానీ అకారణముగా దుండగుల ఎడల మెత్తబడరాదు. పైవాదములను విడిచి ఆలోచించినచో ఎవనికి వాడు ప్రస్తుతము నా కర్తవ్యమేమి అని ప్రశ్నించుకొనుట మిగులును. ఏ పని చేయవలసిన వాడు ఆ పని చేయుట సంఘమునకు శ్రేయస్సు. జనన మరణములు తప్పని జీవులతో సంఘము ఎట్లు నడుచుచున్నది? దానికి శ్రేయస్సును మనకు సహజమైన మార్గమున చేకూర్చుటకు ప్రయత్నింపవలెను. అర్జునునకు సహజముగా విశిష్టముగా అబ్బిన విద్య యుద్ధ క్రీడ. అభ్యసించిన నాటి నుండి ప్రస్తుతము వరకు అతడు ఎదురులేనివాడు. ఇట్టి తన విద్యతో అతడు సంఘమును ఆరాధించు మార్గమేమి? ధర్మాధర్మ నిర్ణయము తన బుద్ధితో చేసుకొని అధర్మపక్షము నణచి ధర్మమును రక్షించినచో తనకన్న బలహీనులైన మంచివారందరూ సుఖపడుదురు. కనుక క్షత్రియ ధర్మము సహజతతో మూర్తిభవించిన అర్జునునకు యుద్ధము చేసి ధర్మమును స్థాపించుట పరమధర్మము. ధర్మయుద్ధము కన్నా అట్టివానికి శ్రేయస్సు మరి ఒకటి ఏమి ఉండును? వలసిన ఎడ శిక్షించుట కూడా క్షత్రియుని కర్తవ్యమే. శిక్షార్హులపై దయచూపుట అనగా ధర్మమును భగ్నమునర్చుటయే. ధర్మమును కాపాడుటకు యుద్ధము చేయవలసిన చోట నీతివాక్యములను పలుకుట అప్రస్తుతము. దానివలన మంచితనము కూడా దక్కదు. దుష్టులు దానిని అసమర్థతగా నిందింతురే గాని మెచ్చుకొనరు. అర్జునుడిట్లు చేయబూనుట కూడా వారు తన వారను మమకారమే గనుక అది ధర్మచ్యుతి అగును. మన రికార్డింగ్ నెంబర్ 11 శంఖారావం అయిపోయింది.